ఏపీలోని విశాఖలో 88,628 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో ఎంఓయూ కుదిరింది. ఇప్పుడు లైవ్ చూద్దాం. Your vision, your presence and your belief in this partnership. And thank you to all the industry leaders and media members for making the time to attend this very critical announcement. As everyone said, it's auspicious and it's a joyous occasion. Thank you very much. That Google is announcing $10 billion data center in the state of Andhra Pradesh in Visakhapatnam. This has been a work in progress for many months now, and especially the credit goes to our Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and the IT Minister, Sri Lokesh Anna Garu, the central government, and under the guidance and support of our Honorable Prime Minister Narendra Modi ji, who himself wanted this kind of infrastructure to come into the country, has supported a lot in the central government, especially Finance Minister, IT Minister from the Government of India. They all extended their support, and today what would have seemed to be an impossible task of having this kind of a capacity data center in the country is becoming a reality today. And what we are going to witness here today, $10 billion, this event could have happened anywhere in the world. This kind of investment could have happened in any country in the world. But why India, why Andhra Pradesh, why Visakhapatnam is what we all have to think about. This is only possible because of our Prime Minister Narendra Modi ji and the leadership of our Chief Minister Chandrababu Naidu ji. Nara Lokesh garu gata 1 year nunchi background lo systematic ga ee data centers anniti meeda work chestunta vacharu. Work chesinappudu data centers ante ee pedda companies ki data privacy issues untai. గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్గా ఉండాలి, మార్చకూడదు, ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు. పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ $10 బిలియన్, అంటే దాదాపు రూపాయి విలువ తీసుకుంటే 90,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న కంపెనీలు చాలా ఆలోచిస్తాయి. వీటన్నిటికి కావాల్సినటువంటి రీఅష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఅష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎందుకు ఇంపార్టెంట్, నేను మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఏపీలోని విశాఖలో 88,628 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇక దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్మాన్ సింగ్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతోంది. రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోని అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. మంత్రి లోకేష్ గతేడాది అక్టోబర్ 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి.
దీని ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఏపీ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రాబోయే 5 ఏళ్లలో సుమారు 88,628 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువత కోసం ఏఐ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యాపార అనుకూల విధానాల అమలు ద్వారా ఏపీని జాతీయ స్థాయి ఏఐ ఎక్సలెన్స్ సెంటర్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది. ఇక్కడ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ భారత్లో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయనుంది. ఏఐ మౌలిక సదుపాయాలు, భారీ ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లను ఒకే చోట సమన్వయపరిచి విశాఖను భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా గూగుల్ నిలబెడుతుంది.